నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఓటింగ్ ప్రక్రియ కోసం కసరత్తు జరుగుతోంది. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో మాట్లాడతారు. 7 గంటల తర్వాత ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. మెజార్టీపై కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. పోటాపోటీగా మద్దతు కూడగడుతున్నారు ఇటు అధికార విపక్షాలు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ బలం 292గా ఉంది. దీనికి సంబంధించి ఇండియా కూటమికి 233, ఇతరులు 15. మూడింట 200 మెజార్టీ కోసం 360 ఓట్లు ఈ బిల్లులు పాస్ అవ్వాలంటే అవసరమవుతాయి. ఎన్డీఏకు దాదాపు 69 ఓట్లు అవసరమవుతాయి. దీనికి సంబంధించే మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాత్రి 7 గంటల తర్వాత ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అమిత్ షా ప్రసంగిస్తారు 6 గంటలకు. అమిత్ షా ప్రసంగించిన తర్వాత ఈ 3 బిల్లులకు సంబంధించి ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాని మోడీతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా సమావేశమయ్యారు. ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే 3/2 మెజార్టీ అవసరమవుతుంది. దీనికి సంబంధించి కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సభలో డీలిమిటేషన్ బిల్లును ఓడించి తీరుతామంటూ కూడా రాహుల్ కొద్దిసేపటి క్రితం పార్లమెంట్లో ఆయన మాట్లాడారు. మెజార్టీపై ఇప్పుడు ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. నిజానికి 4 గంటలకే ఓటింగ్ ఉంటుందని అనుకున్నారు, కానీ అనూహ్యంగా 7 గంటలకు ఓటింగ్ ఉంటుందంటున్నారు. దీని మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 3/2 మెజార్టీ కోసం 360 ఓట్లు తప్పనిసరి. ప్రస్తుతం ఎన్డీఏకు 69 ఓట్లు అవసరమవుతాయి. దీనికి సంబంధించి కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసిన ఇటు విపక్షాలు కూడా చాలా హోరాహోరీగా మేము మహిళా బిల్లుకు అనుకూలం కానీ డీలిమిటేషన్కు వ్యతిరేకమంటూ కూడా పెద్ద ఎత్తున నిన్నటి నుంచే డీఎంకే అయితే ప్రతులను చించేసింది. ఇటు రాహుల్ గాంధీ అయితే ఇది కేవలము మహిళా బిల్లు ముసుగులో ఇటు దక్షిణాది ప్రాధాన్యాన్ని, రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఓబీసీలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అసలు 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు కొత్తగా తెర మీదకి తీసుకురావడం వెనుక ఒక రాజకీయమైనటువంటి అస్త్రం ఉందంటూ కూడా ఆయన పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. పోటాపోటీగా మద్దతు కూడగడుతున్నారు ఇటు అధికార విపక్షాలు కూడా. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ బలం 292గా ఉంది. ఇండియా కూటమి బలం 233, ఇతరులు 15. 3/2 మెజార్టీ కావాలి. ఈ బిల్లులు పాస్ అవ్వాలంటే 360 ఓట్లు తప్పనిసరి. ఇక ఎన్డీఏకి అవసరమైన ఓట్లు 69. ఈ 69 కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతోంది. రాత్రి 7 గంటల తర్వాత ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఓటింగ్ ప్రక్రియ కోసం కసరత్తు జరుగుతోంది. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో మాట్లాడతారు. అలాగే 7 గంటల తర్వాత ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. దీనికి సంబంధించి బిల్లుల ఆమోదానికి 3/2 మెజార్టీ తప్పనిసరి. అయితే ప్రస్తుతం 69 ఓట్లు కావాల్సి ఉంటుంది. ఎన్డీఏకు ఈ బిల్లులు గట్టెక్కించాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ నిన్న విజ్ఞప్తి చేశారు, ఇవాళ కూడా విజ్ఞప్తి చేశారు. ఇదే సభలో డీలిమిటేషన్ బిల్లును ఓడించి తీరుతామంటూ మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో చెప్పారు. మెజార్టీపై ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. పోటాపోటీగా మద్దతు కూడగడుతున్నాయి అధికార విపక్షాలు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ బలం 292 మంది సభ్యులున్నారు. ఇండియా కూటమికి 233, ఇతరులు 15 మంది ఉన్నారు. 3/2 మెజార్టీ కోసం దాదాపు 360 ఓట్లు తప్పనిసరి. ఎన్డీఏకు మరో 69 ఓట్లు అవసరమవుతాయి. మరి 69 ఓట్లు కూడగట్టడానికి మోడీ, షా ఎటువంటి కీలకమైన వ్యూహాన్ని అమలు చేయబోతున్నారన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. ఒక రకంగా మోడీ సర్కార్కి ఇది అగ్ని పరీక్షగా భావించవచ్చు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఏం జరగబోతోంది? ప్రస్తుతం 69 ఓట్లు తప్పనిసరి ఈ బిల్లులు పాస్ చేసుకోవాలంటే మరి ఎట్లాంటి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు? మోడీ, షా ద్వయం ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయబోతోంది? నిజంగా దేవి, అంటే దేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు, దాంతోపాటు డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ, అంటే ఇందులో మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఎటువంటి ఓటింగ్ అవసరం లేదు, కానీ డీలిమిటేషన్ ప్రక్రియ కోసం రాజ్యాంగంలో 131 సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ సవరణ కావాలంటే 2/3 మెజార్టీ కావాలంటే ఓవరాల్గా సభకు హాజరయ్యేటటువంటి సభ్యుల్లో
మొత్తం కూడా 3 గ్రూపులు చేస్తే అంటే 3 డివైడ్ చేసినప్పుడు అందులో 2/3 వరకు మాత్రం పూర్తిగా మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది. దాన్నే 2/3 మెజార్టీ అంటారు. సో మరి 2/3 మెజార్టీ విషయంలో ఇప్పటికే కేంద్రానికి అంటే ఏ విధంగానైతే ఎన్డీఏకి సంబంధించి దాదాపు 69 మంది సభ్యుల అవసరం పడే అవకాశం కనిపిస్తుంది. దానికోసం పెద్ద ఎత్తున కసరత్తు అయితే జరుగుతుంది. ఓపెన్ గానే నిన్న ఎప్పుడైతే లోక్సభలో ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పీచ్ సందర్భంగానే ఇది మహిళలకు అభ్యున్నతి కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి, వాళ్ళ ఏ విధంగానైతే అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి మహిళలకు మరింత మేలు చేయాలి, రాజకీయాల్లోకి తీసుకురావాలంటే అన్ని వర్గాలు అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఎన్డీఏ మొత్తం ఒకవైపు మద్దతు పలుకుతున్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలైనటువంటి ఇండియా కూటమి మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉంది. అంటే మహిళా రిజర్వేషన్లను మేము ఖచ్చితంగా స్వాగతిస్తాము, కానీ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇప్పటికిప్పుడు అర్ధాంతరంగా తెరపైకి తీసుకొచ్చారు. సో 2026 అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి జనగణన ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి పూర్తి లెక్కలు వచ్చాక ఇది ఎందుకు చేయకూడదనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగా మొదట 4 గంటలకే దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ అనుకున్నారు, కానీ ఇంకా సభ్యులు ప్రసంగం కొనసాగుతూనే ఉంది. సభ్యులందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా మహిళా ఎంపీలందరూ కూడా ఎంతో ఉత్కంఠకు లోనైనటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు ఏ విధంగానైతే అంటే గతంలో ఎటువంటి రిజర్వేషన్లు లేనప్పుడు పార్టీలు దయతల్చాలి, అంతేకాదు కుటుంబ సభ్యులు అనుమతి ఇవ్వాలి, ఆ తర్వాత సమాజం అనుమతి ఇవ్వాలి, ఇప్పుడు పార్టీలు దయతల్చాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ రిజర్వేషన్లు గనక అమలు చేస్తే 33% రిజర్వేషన్లు ఇస్తే సో అప్పుడు పార్టీలు పిలిచి మరీ టికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మహిళా నాయకులే కాదు భవిష్యత్తులో మరెంతో మంది అసెంబ్లీలో కావచ్చు లేదంటే అటు పార్లమెంట్లో కూడా వస్తారని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రాజ్యాంగ సవరణ కోసం జరిగేటటువంటి ఓటింగ్ ప్రక్రియ అంటే ఏ విధంగానైతే సరిగ్గా 6 గంటలకు అమిత్ షా ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఎప్పుడైతే 12 గంటలకు ప్రారంభమైనటువంటి ఏదైతే లోక్సభలో డీలిమిటేషన్ అండ్ మహిళా బిల్లుకి సంబంధించినటువంటి ప్రసంగాలు మొదలయ్యాయి, అంటే చర్చ మొదలైంది. సో వీటన్నిటిని కూడా నోట్ చేసుకున్నటువంటి అమిత్ షా ఇప్పుడు వాటికి రిప్లై ఇవ్వబోతున్నారు. నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా సౌత్కు సంబంధించి ఎటువంటి నష్టం వాటిల్లదు అంటూ కూడా 50% మేర ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలోనూ పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగానే మరికొద్ది సేపట్లో అంటే అమిత్ షా ప్రసంగం తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పలు దఫాలుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఆ తర్వాత పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా భేటీ అయ్యారు. సీనియర్ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు భేటీ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాసెస్కి సంబంధించినటువంటి అంటే ఓటింగ్ విషయంలో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు అవసరం. సో వాళ్ళ మద్దతుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు కూడా ఎవరు ఎటువంటి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి లేదు. పైగా ఇంకా కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం క్లియర్ కట్గా చెప్తుంది. కొద్దిసేపటి క్రితం ఓపెన్గానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో కూడా ట్వీట్ చేశారు. ఏ విధంగానైతే మహిళల అభ్యున్నతి కోసం వచ్చినటువంటి మహా అవకాశం, దీన్ని సమిష్టిగా ప్రతి ఒక్కరూ ముందుండి వాళ్ళకి అవకాశం కల్పించాలి, అందరూ కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్ కావచ్చు డీలిమిటేషన్ సంబంధించినటువంటి బిల్కు మద్దతు ఇవ్వాలంటూ కూడా ఓపెన్గానే కోరినటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ప్రతిపక్షాల్లో మరి ఎవరు అంటే ఈ 69 మంది వచ్చి ఎవరు మద్దతు ఇస్తారనేది కూడా చాలా కీలకం. ఇప్పటికే ఇండిపెండెంట్ సభ్యులతో ఏ విధంగానైతే ఎన్డీఏకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ప్రతినిధి బృందం ఎప్పటికప్పుడు చర్చలు జరిపింది. దాంతోపాటు సమాజ్వాదీ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్తో కూడా చర్చలు జరిపారు. ఇతర పార్టీల నాయకులతో కూడా చర్చలు జరుపుతూనే ఉన్నారు. సో ఎవరు కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలేవి కూడా బయటకు వచ్చి ఓపెన్గా మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. సో అమిత్ షా ప్రసంగం తర్వాత అమిత్ షా రిప్లై తర్వాత వెంటనే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో ఓటింగ్ ప్రక్రియ సమయంలో లోక్సభలో ఎవరైతే ఉంటారో లోక్సభలో మొత్తం ఓవరాల్గా ఉండేటటువంటి సంఖ్య ఎంతైతే ఉంటుందో అందులో 2/3 మెజార్టీ అయితేనే ఇక్కడ ఉన్నటువంటి 131వ రాజ్యాంగ సవరణకు అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి
కసరత్తు మాత్రం కొనసాగుతూనే ఉంది. అందుకే 4 గంటలకు జరగాల్సినటువంటి ఏదైతే ఓటింగ్ ప్రక్రియను నిన్న మనం చూసాం, 4 గంటలకు రేపు ఓటింగ్ ఉంటుందనే విషయాన్ని స్పీకర్ స్పష్టం చేశారు. సో ఇంకా ఒకవైపు సభ్యులు మాట్లాడుతూనే ఉన్నారు, అందరి అభిప్రాయాలను చెప్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగా ఈ సమయంలో కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఎంపీలతో పాటు చర్చలు జరుపుతున్నారు. ఎవరైతే ఇండియా కూటమిలో లేనటువంటి పార్టీలు, అటు ఎన్డీఏ కూటమిలో లేనటువంటి పార్టీలు, వాళ్ళతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపి ఎలాగైనా సరే ఈ బిల్లును ఈసారి గట్టెంకించాలనేటువంటి ఆలోచనతో సీరియస్గానే మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కానీ అంత సులువుగా మాత్రం ఇప్పుడున్నటువంటి లెక్కలు కనిపించడం లేదు. అందుకోసమే అంటే తక్కువ సంఖ్యాబలం అవసరం పడితే ఖచ్చితంగా ఈజీగా వాటిని రీచ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఏకంగా 69 మంది ఎంపీల మద్దతు కావాలంటే మాత్రం అంత సులువైనటువంటి పని కాదు. అందుకోసమే ఓపెన్గానే ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వాలనే విషయాన్ని అటు పార్లమెంట్ వేదికగా లోక్సభలో స్పష్టంగా అధికార పార్టీ నేతలు చెప్తూనే ఉన్నారు. అంతేకాదు మహిళలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ల వల్ల వచ్చేటటువంటి క్రెడిట్ మొత్తం కూడా మీరే తీసుకోండి, తనకేం అవసరం లేదంటూ కూడా ప్రధానమంత్రి చెప్పారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే ఇంకా కొంత ఇన్సైడ్గా అంటే ఏ విధంగానైతే ఫ్లోర్ మేనేజ్మెంట్ కోసం చివరి ప్రయత్నంగా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, దాంతోపాటు ఎన్డీఏలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఇంకా ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ బిల్లుకి సంబంధించినటువంటి ఆమోదం పైన అంటే ఓటింగ్ ప్రక్రియ పైన ఇంకా టెన్షన్ గానే కనిపిస్తుంది సిచ్యువేషన్ అంతా కూడా. దేవి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.